India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద అయితే నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలు చానాల తర్వాత మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం తన నివాసం కెల్లంపూడిలో ఉన్న తన నివాసం వద్ద అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో గోదావరి జిల్లా నుంచి ఉన్నటువంటి కాపు నాయకులు కావచ్చు, అలాగే ముద్రగడ అభిమానులు కావచ్చు భారీ ఎత్తున వచ్చి ఆయనకు నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. పిఠాపురం, అలాగే పత్తిపాడు, కాకినాడ, మొత్తం జగ్గంపేట, మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి ఆయనకి ఇక్కడికి వచ్చి నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ముద్రగడ నివాసం వద్ద అయితే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసి వాళ్ళకి ముద్రగడ పద్మనాభం కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరితో పాటు ఇద్దరు కూడా దగ్గరుండి వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తిరిగి తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానం. కొంతమంది వచ్చినటువంటి కాపు నాయకులు మన విషయాలు అడుగుతాం. సార్ చెప్పండి, ముద్రగడ పద్మనాభం చాలా తర్వాత నూతన సంవత్సర వేడుకలు ఇంటి వద్ద నిర్వహించడం జరిగింది, ఎలా ఉందండి? ముద్రగడ పద్మనాభం గారిని ఇది వరకు గతంలో కూడా ఆయన అనేక పదవులు చేశాడు. ఏమండి, మంచి వ్యక్తి, మాట అంటే తిరిగిలేనంటి వ్యక్తి, ఏకైక నాయకుడు. పద్మనాభం గారిని పిఠాపురం నియోజకవర్గానికి ఆయన రమ్మని ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరం కూడా పేరు పేరున కోరుకుంటూ మేము పద్మనాభం గారిని రమ్మని మేము కోరుతున్నామండి. ఎందుకంటే ఆయన ఏదైనా చేస్తానంటే చేస్తాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా మాటకి మారుమాటలేనంటి వ్యక్తి, ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి మీకు అందరికీ నేను సభాముఖంగా మనం చేస్తాను. ముద్రగడ పద్మనాభం గారు అది ప్రధానంగా గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే నేను కూడా మీకు అపోజిషన్గా పోటీలో నిలబడతానని ముద్రగడ లేఖలో చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం గారికి శతయోజనాల తేడా ఉందండి. ఎందుకంటే పద్మనాభం గారు ఇక్కడ సాలెడ్డు ఉండే మామూలుగా గ్రామంలో ఉండి కాపు ఉద్యమ నేత. కారణం ఏంటంటే ఆయన ఎవరో సినిమా యాక్టరు అంటే ఆయన కూడా మనం విమర్శించడామని కాదు. ఎందుకు కారణించేదంటే ఈయనకు ఉండే టాలెంట్ ఆయనకి ఎలా వస్తుందండి? ఎక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళకి డబ్బు ఉంటే పట్టు రాయాలి రాదు కదా. అందుకని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారిని ఏకగ్రీయంగా పిఠాపురం నియోజకవర్గంలో మేము కొన్ని వేల మంది ఆయనకి సహకరించి మామూలు బంపర్ మెజారిటీ 50-60 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గిస్తామని మీకు అందరికీ చెప్పండి. ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఆయన కాపు నాయకులుగానే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, ఈయన కూడా కాపు నాయకులుగా ఉన్నారు. సరి అయినట్టు పోటీ పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని అక్కడ వేస్తే సరి అయిన పుణ్యం లేచినప్పుడే దాని యొక్క రసం ఏంటో తేలుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఇందులో ఎవరు నాయకులు ఎవరనేది కారణం ఏంటంటే చెవలు చేస్తావు రమ్మనండి. ఎవరిని? మామూలు పవన్ కళ్యాణ్ రమ్మనండి. పద్మనాభం గారు వస్తే ఏ పార్టీ నుంచి వస్తారని మీరు అందరూ కూడా అనుకుంటున్నారు? ఎవరండి? మేము అన్ని ఇప్పుడు పద్మనాభం గారు వస్తే మేము కారణం ఏంటంటే ఆయన వైఎస్ఆర్ పార్టీనే కాదండి, ఆయన ఏ పార్టీని ఉన్నా కూడా దానికి మేము మామూలు కులంకి మేము మామూలుగా మేము ఆయన సాలిడ్గా మేము ఉండే నాయకులు అండి మేము. అయినా కూడా ఇప్పుడు కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఆయన వస్తామని మాతో చెప్పాడు. మేము అందరం కూడా మామూలుగా ఆయన కోసం ఈ కళతో ఎదురు చూస్తాం. అది అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు మాకేం తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మేమేం తెలుసు. ఏదో ఇవాళ వస్తాడు పోతాడు వచ్చి కూకుంటాడని ఏదో సామి చెప్పినట్టు కుర్చీ ఎత్తే కూకుంటే కింద పడిపోతాడు. ఏమండి, పైన కూకుంటే మీద పడిపోతాడు, దండం పెట్టమంటే కింద ఇంకో పడిపోతాడు. రాజకీయ నాయకుడు ఉందా లేదంటే రాజకీయ నాయకుడు కాదే కాదని చెప్పి మీకు అందరికీ నేను సభాముఖంగా చేస్తాను. చెప్పండి, ముద్రగడ పద్మనాభం మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు, ఎలా చూడాలి? ఖచ్చితంగా 2024లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారు. ఏ పార్టీ అన్నది ఇంకా నిర్ణయం లేదు, ఏ నియోజకవర్గం అన్నది ఇంకా నిర్ణయం లేదు, కానీ పాల్గొనడం మాత్రం తథ్యం, అందులో అనుమానమే లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం కోసమే ఈవేళ ఈ జనవరి 1వ తారీఖు ఉత్సవాలు కూడా దీనికి నాంది, ఇదే ప్రారంభం. ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొంటారు, పాల్గొని తీరుతారు. ఏ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉందో? ఆయన కుమారుడు కూడా పొలిటికల్లోకి వస్తారని చెప్పేసి ఇద్దరు అంటున్నారు, చాలా చూడాలి. ఈవేళ వరకు ఏ పార్టీ నుంచి మాకేం కబురు లేదు, కాకరకాయ లేదు, కానీ ఏ పార్టీ అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేము ఏ పార్టీని నిర్ణయం తీసుకోవాలో భవిష్యత్తులో 2-3 రోజుల్లో మా నాయకుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆ ప్రకారంగా మా నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే కుమార్ గిరి కూడా వస్తే బాగుంటుందంటే ముద్రగడ పద్మనాభం గారు వస్తే బాగుంటుంది అంటారు? గిరి గారు వచ్చినా పద్మనాభం గారు వచ్చినా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తారు. ఎవరు వచ్చినా ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా అందరూ శిరసాహించిన కుమారుడైనా అంతే, కార్యకర్తలైనా అంతే, ఆయన కూడా ఉన్న సన్నిహితులైనా అంతే. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించడమే ఆయన వెనకాల ఉన్న జనం బలం అంతా కూడా.
సార్ చెప్పండి, తుని సంఘటన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు పొలిటికల్గా యాక్టివ్గా లేకుండా పోయింది. అప్పటి నుంచి పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కాబోతున్న వచ్చిన ప్రచారం ఎలా చూడాలి? నా పేరు తలిసిడి వెంకటేశ్వర అండి, పిఠాపురం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని. ఈరోజు పద్మనాభం గారిని తెలుగుదేశం పార్టీ చాలా అవమానాలకు గురి చేయడం జరిగింది. గతంలో ఆయన రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట తప్పడంతో పద్మనాభం గారు రోడ్డు ఎక్కడం జరిగింది. ఆ రోడ్డు ఎక్కితే ఆయన ఏదో పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి చేసినట్టుగా వీళ్ళు ఇంటి చుట్టూరు పెట్టి చాలా విధంగా హింసించడం జరిగింది. ఆ హింసనే వాళ్ళ కుటుంబం మీద కూడా ఆడవాళ్ళని కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. అలాంటిది ఈ రోజున ఎలక్షన్లు జరిగిపోయాయి. పద్మనాభం గారు 2019లో ఆ కుటుంబం నుంచి కూడా ఎవరో పాల్గొనడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఆయన కుటుంబం అంతా సిద్ధంగా ఉంది. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడానే. మేము ఆయన్ని ఏ పార్టీ అన్నదే ఇంకా నిర్ణయించుకోలేదు కాబట్టి మేమందరం వైసీపీ పార్టీకి వస్తే భారీ మెజార్టీతో మా పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము నెగ్గించుకుంటామని. ఆయన పిఠాపురంలో గతంలో కూడా ప్రజారాజ్యం టైంలో కూడా అంత వేవ్లో కూడా కేవలం 1000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈవేళ పిఠాపురం అందరూ కూడా పద్మనాభం గారి గురించి మేము ఎదురు చూస్తున్నాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కూడా ఆయనంటే ఉంటామని సభాబంధంగా తెలియపరుచుకుంటున్నాం. చెప్పండి, మాజీ మంత్రిగా చేసిన అనుభవం అంతే, దానితో పాటు కాపు ఉద్యమంగా ఎంతో చరిత్ర ఆయన గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. సడన్గా ఇప్పుడంతా కూడా రాజకీయంగా గతం 1 నుంచి కూడా యాక్టివ్గా లేరు, ఇప్పుడంతా యాక్టివ్గా ఉండబోతున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలండి? ఆయన ఈ మధ్యకాలంలో 6-8 సంవత్సరాలు బట్టి యాక్టివ్గా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా ఏ రోజుని ప్రజాసేవని కానీ ప్రజలను కానీ మర్చిపోలేదు. ఎవరికి కష్టాలు వచ్చినా ముందు ఆయన ఉంటున్నాడు. ఎవరికి కష్టాలు వచ్చినా ఆ వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఈయనకి తగినంత వరకు అలా సేవ చేస్తూనే ఈ రోజు వరకు ఉన్నారు. ఆ సేవ యొక్క ఫలితమే ఇవాళ జనవరి 1 జరగడం, ఇంతమంది జనం రావడం, ఏ పదవి లేకుండా రావడం ఉంది. ఇక రాజకీయాల్లో ప్రవేశించడం అంటారా, ఇంక 24లో తథ్యం. ఏ పార్టీ ప్రాధాన్యత మా పెద్దలందరూ చెప్పిన తర్వాత కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఆయన నోటంటే ఎప్పుడు వెలువడుద్దని మేము అందరూ చూస్తున్నాం. మరో పక్కన కాపు నాయకులుగా ఒక జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరో పక్కన ముద్రగడ పద్మనాభం కూడా కాపు నాయకుడిగా ఉన్నారు. ఆయన గతంలో ఒక లేఖ కూడా పద్మనాభం గారు రాయడం జరిగింది. అంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తే నేను కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్కి ఒక లేఖాస్త్రం కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమంటారు? ఆయన కాపోద్యమంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈయన సపోర్ట్ చేయడం కానీ నోటిన మాట ఆ రోజున మాట్లాడలేదండి. ఈ రోజు నేను కాపులను అనొచ్చు. అది కాబట్టి బీసీ అభిమాని, ఈయన బీసీ నాయకుడు. పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ అని, కెల్లంపూడి అని, ఇంకోటైనా ఆయన కూడా ఉన్న వాళ్ళందరూ బీసీ లీడరు, బీసీ కార్యకర్తలు. ప్లస్ వీళ్ళు ఈ సర్వీస్ చేస్తున్నారని. నేను బీసీని. నా ఇంటి పేరు, నా పేరు దాడి సూరిబాబు. మీ గౌరవ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆయన సవమంటే సవడానికి సిద్ధంగా ఉన్న బీసీ కుటుంబాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అంటే వన్ సైడ్ నాయుడు కాదు. ఆ రోజు నా పరిస్థితిని పెట్టి చేశారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆ రోజున చేసినప్పుడు నేను ఉన్నాను, పద్మనాభం గారు మీరు కష్టాలు ఉన్నారని అన్నారు. ఏ రోజున బాగోలేదు, ఇవాళ నేను కోపలు అంటున్నాడు ఆయన. ఈయన బీసీ నాయకుడు ప్లస్ ఆయన ఆర్గనైజేషన్ అలా చేయవలసి వస్తుంది. ఇప్పుడు చేశాడు ఆయన, వాళ్ళకి న్యాయం చేయాలని. అంతేగాని క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఈయనకి ఉండదండి. ఈ నాయకులందరూ బీసీ, ఈయన కెల్లంపూడి 3 గ్రామాలు ఆయన బీసీ ప్రజలు, నేను బీసీ, ఆయన కార్యకర్తలు బీసీ, ఆయన బీసీయే. దాన్ని బట్టి రేపు 80 అన్నీ ఆయన వాగ్దానాన్ని బట్టి నడుస్తాయి. సార్ చెప్పండి, ఇప్పుడు ఏ ప్రాంతాల నుంచి రావడం జరిగింది? ఈరోజు భారీగా ఇక్కడంతా కూడా కోలాహలంగా కనపడుతున్న పరిస్థితి. విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చారండి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా అభిమానులు వచ్చారు సార్. మాది విశాఖపట్నం జిల్లా సార్, అనకాపల్లి డివైడ్ జిల్లా. మాది వడ్డాది విలేజ్. నేను జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను సార్. వారి అభిమానిగా వారిని పలకరించడానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాను సార్. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు. ఏ పార్టీ నుంచి వస్తున్నారని చెప్పేసి ప్రచారం ఉంది సార్. వారు ఏ పార్టీ ఏ కులం అని లేదు సార్. వాస్తవంగా ఆయన మీద కులముద్ర వేశారు, కానీ అన్ని కులాలకి కూడా ఆయన కావాల్సిన వారు సార్. ఆయనకి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక లెజెండ్ సార్. ఫస్ట్ ఇవాళ కాదు సార్. ఆనాడు కుముద్బెన్ జోషి గారు మనకి గవర్నర్గా ఉండేటప్పుడు ఆయనకి సీఎంగా 2 టైమ్స్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయనకు అవకాశం వచ్చిందని తులప్రాణంగా ఆయన వదులుకున్నారు. ఈరోజు ఆయన ఏ పార్టీ అనగా ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ జెండా ఎగరేస్తారు సార్ స్టేట్లో. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ జెండా ఎగురుతుంది సార్. మరో పక్కన కాపు నాయకులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుగుతున్న పరిస్థితి, అలాగే కాపులందరూ కూడా మాయమైపోయి ఉన్నారంటూ ఒక నినాదం కూడా జనరల్గా ఉన్న పరిస్థితి. మరో పక్కన ముద్రగడ పద్మనాభం వైసీపీ వ్యూహం, ముద్రగడ పద్మనాభం గారి ద్వారా పొలిటికల్ వ్యూహం ఏమైనా రచించిందంటే కూడా సార్, ఈరోజు ఎవరైనా సరే ఈ నాయకుల్లో కాపులు అంటారు సార్. ఎవరైనా సింగిల్ ఎంపీ ఎవరైనా ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని భార్యా బిడ్డల్ని
పిల్లల్ని రోడ్డు మీద పెట్టే స్థాయికి వచ్చేసింది సార్ కొన్ని ప్రభుత్వాల వల్ల. అయితే రాజకీయాల్లో శాస్త్రంగా శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నేను కాపు అన్నది అది ఉట్టు సార్, ఇవాళ కాదు సార్. ప్రజారాజ్యం నుంచి ఆయన ప్రజారాజ్యం అన్నారు, తర్వాత కాంగ్రెస్లో విలీనం కలిపారు, ఆయన మారి పార్టీ పెట్టారు, రకరకాల. ఇవాళ మేమందరం కూడా నియోజకవర్గాల్లో ప్రాణాలు ఇచ్చి ఖర్చు పెట్టుకొని ఇవాళ మళ్ళీ టీడీపీలో కలిసిపోయిన ఆయన అంటున్నారు. అవన్నీ ఆయన పర్సనల్ సార్. మీరందరూ నేను ఏది చెప్తే అది చెయ్యండి అని ఆయన అంటున్నారు సార్. కానీ ఉద్యమ నేత, ఒరిజినల్గా ఉద్యమ నేత ఆయనే సార్. వారే ఆయన రక్తం దారపోసి ఆయన అన్ని కులాలని కూడా నా వాళ్ళు అనుకున్నవారు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని స్థితిగతులు పరిస్థితుల కారణంగా కొన్ని అనుకోలేని కారణంగా ఆయన కాపు అనే ముద్ర పడింది తప్పించి అందరూ వాడండి. ఆయన ఎవరో అందరూ వాడైనా. అంటే వైసీపీ గతంలో ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ బీసీలో చేర్చుతాను రిజర్వేషన్ ఉందో ముందుకి చేర్చలేదని ఒక ఆరోపణ కూడా ఉంది. అంటే ముందుకు కదలేదు, ఇప్పుడు ఉన్న వైసీపీ ఏం చేయలేదని, కాపులకు న్యాయం చేయలేదని కొంతమంది డిమాండ్ కూడా అనిపిస్తుంది. పరిస్థితి దాన్ని ఎలా చూడాలి? అది వాస్తవంగా ఆవేదన అందరికీ ఉంది సార్, అందరికీ ఉంది. 5% గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఈయనేమో అమలుపరచలేదు. ఈయన ఏంటంటున్నారంటే ప్రస్తుత సీఎం గారు అది సెంట్రల్ వారు చేయాలి తప్పించి నా చేతిలో ఏమీ లేదని మీరు తప్పుకుంటున్నారు సార్. మరి ఈయన మళ్ళీ వాళ్ళందరికీ కావాలి. ఈ 5% ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి గల కారణం అందరికీ న్యాయం జరగాలి, మాకు రావాల్సినటువంటి రాష్ట్రంలో రావాల్సినటువంటి మా యొక్క నిధులు విధులు అన్నీ కూడా రావాలని, ఈ 5% కూడా రావాలని మా కోరిక సార్. అంటే ఇప్పుడు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. అంటే వైసీపీలోకి వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి అదేదో న్యాయం ఏదైతుందో అది అమలయ్యే అవకాశం ఉందంటారా సార్? ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ఆయన వైసీపీకి వెళ్తారా, తెలుగుదేశంకి వెళ్తారా అన్నది మాత్రం మాకు తెలియదు సార్. వాస్తవంగా వారిష్టం, వారు ఎత్తు దేనికి వెళ్తే మేమందరం కూడా ప్రాణం ఇస్తాం, వారి వెనకతలే ఉంటాం. వారు ఏ పార్టీకి వెళ్ళినా వారిని ఇష్టం. మేము ఆయనకి చెప్పే స్థాయి కాదు, వారి గురించి మాట్లాడే స్థాయి కాదండి. ఇది పరిస్థితి. భారీగా దూర ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి జిల్లా నుంచే కాదు, అలాగే విశాఖ జిల్లా నుంచి కూడా భారీగా ఇక్కడికి వచ్చి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమనేతకి అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అతను ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చేందుకు ఏ ప్రభుత్వం కూడా సహకరించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి వైసీపీలోకి వెళ్తే మాత్రం ఒకవేళ మా కాపులకి ఎటువంటి న్యాయం జరగాలో ఆ విధంగా అన్ని విధాలుగా పోరాడతారు. గతం నుంచి కూడా తమ ఆస్తులు అమ్ముకుని ఆయన పోరాట యోధుడిగా కాపులకైతే ఒక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడంతోనే మొత్తం ఉభయ గోదావరి జిల్లా అందరూ కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఆ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని గతంలో ఏదైతే లేఖాస్త్రం ఇచ్చారో దానికి పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా ఉన్నా సరే ఎటువంటి అభ్యంతరం లేదని ఒక ముద్రగడ కార్యకర్తల అభిమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మరి రేపు ఎల్లుండి రోజుల్లో మరో 2 రోజుల్లో ముద్రగడ పద్మనాభం కావచ్చు, వాళ్ళ కుమారుడు కావచ్చు ఏ పార్టీకి వెళ్తారు అనేది కూడా మరొక 2 రోజుల్లో తేలిపోయే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు జనవరి 1 పూట ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కెల్లంపూడిలో ఈ నూతన సంవత్సరం జరుగుతున్న వేడుకపోయినా ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. అంటే ముద్రగడ పద్మనాభం ఏ పార్టీకి వెళ్తారు, ఒక చానాల తర్వాత న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడ జరిపేందుకు కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ప్రధానంగా పడుతుంది. దీనికి తెరపడాలంటే 2-3 రోజుల్లో ఈ యొక్క వైసీపీ కావచ్చు, అదే మిగిలిన పార్టీలు కావచ్చు కూడా లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. ఒక క్లియర్ కట్గా రాజకీయ పరిమాణాలను కూడా ఒక తాటిపికి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుందని చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, కెల్లంపూడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.